హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో లెజెండ్ ఆఫ్ షెన్లీ ఎపిసోడ్ 34 ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే లూమింగ్ లియోని పిలిచి మనం ఫెంగ్లీని క్రియేట్ చేసి 1 మంత్ కాబోతుంది, ఏమైంది, ట్రైనింగ్ ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది అని అడుగుతూ ఉంటే నేను ఎంతగానో ట్రై చేశాను, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత పవర్స్ అతనికి లేదు, మనం మోసపోయాము, వాడొక వేస్ట్ ఫెలో, దేనికి పనికిరాడు అనేసి లియో అబద్ధం చెప్తూ ఉంది. లూమింగ్ వెంటనే ఇలా చూడు, నేను నిన్ను పోతే పోని పాపం అని చెప్పి ప్రాణాలతో వదిలిపెట్టాను, నువ్వు అతన్ని కూడా సరిగ్గా ట్రైన్ చేయలేకపోతే నేను ముందు నిన్ను చంపేస్తాను, నేను నీకు మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను అనేసి లియో గొంతు పట్టుకుని పిసికేసి సీరియస్ గా అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. అక్కడ స్వర్గరాణి లియో మాత్రమే కూర్చొని ఉన్నారు. రాణిగారు పైకి లేచి స్పీడ్ గా లోపలికి వెళ్తూ ఉన్నారు. నువ్వు అసలు ఏమనుకుంటున్నావు, ఇక్కడ సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది, నువ్వు అబద్ధం చెప్పి ఇవన్నీ మేనేజ్ చేయగలమని అనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటే లియో వెంటనే నాకు నమ్మకం ఉంది, ఏం జరిగినా ఫెంగ్లే ఎవ్వరిని చంపడు, వాడు చాలా మంచివాడు, నేను అతనికి మంచిని మాత్రమే నేర్పించి పెంచుతున్నాను, మీరేం బాధపడకండి అనేసి లియో అంటూ ఉంటే అతను ఎంత మంచివాడైనా సరే అతను ఒక చీమై, నువ్వు ఆ చీమైని నమ్ముతున్నావా అని రాణిగారు అడుగుతూ ఉన్నారు. లేదు, అతని మీద పూర్తిగా నాకు నమ్మకం ఉంది అనేసి లియో అంటూ ఉంది. ఇదంతా ఇప్పుడు షెన్లీ చూస్తూ ఉంది. నెక్స్ట్ ఏమైనా క్లూ దొరుకుతుందేమో అనేసి చెక్ చేద్దాము అనేసి షెన్లీ థింక్ చేస్తూ ఉంది. ఈ టైంలో షిన్షి బయటకు వెళ్లి కూర్చొని హ్యాపీగా గేమ్ ఆడుకుంటూ ఉన్నాడు. షెన్లీ అటు ఇటు తిరుగుతూ నెక్స్ట్ ఏం జరుగుంటుంది, అది మాత్రమే కాదు మా రాణిగారికి నేను ఇక్కడ ఉంటున్న మ్యాటర్ తెలిసిపోయి ఉంటుంది, నన్ను మీట్ అవ్వడానికి ట్రై చేసి ఉంటారు, కానీ తను ఇక్కడికి రాలేరు, ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అనేసి షెన్లీ థింక్ చేస్తూ ఉంటే అప్పుడు ప్రజల కోరికలంతా బాల్స్ లాగా ఎగురుతూ ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కోరికలున్నాయి. అందులో ఒక దాన్ని ఓపెన్ చేసి షెన్లీ చూస్తూ ఉంది. ఇక్కడేమో ఇంకొక పక్క అందరూ దీపాలు వెలిగించి మొక్కుకుంటూ ఉంటారు కదా, అలాగా రాణిగారు కూడా నా షెన్లీ షేఫ్ గా ఇక్కడికి తిరిగి వచ్చేయాలి అనేసి మొక్కుకుంటూ ఉన్నారు. దాన్ని ఇప్పుడు షెన్లీ చూసేస్తుంది. ఏంటి, ఇప్పుడు మా రాణిగారు పై స్వర్గంలోనే ఉన్నారా, నా కోసమే ఇక్కడికి వచ్చారా అనేసి ఆ లైట్స్ అన్నిటినీ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే నా షెన్లీ సేఫ్ గా నా దగ్గరికి తిరిగి వచ్చేయాలి అనేసి రాణిగారు అలానే కింద స్వర్గంలో ఉండే వాళ్ళందరూ బాధపడుతూ మొక్కుకుంటూ ఉన్నారు. అలానే మళ్ళీ ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు, మా వార్గర్ సేఫ్ గా తిరిగి వచ్చేయాలి అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడుస్తూ మొక్కుకుంటూ ఉంటే అదంతా చూసి షెన్లీ తట్టుకోలేకపోతూ ఉంది. నేను ఎలా అయినా కింద స్వర్గానికి వెళ్ళాలి, నా ప్రజలకి నేను హెల్ప్ చేయాలి అనేసి షెన్లీ అనుకుంటూ ఉంది. షిన్షి అని అరుస్తూ ఉంది. షిన్షి వెంటనే లోపలికి వచ్చి షెన్లీని హక్ చేసుకుని ఇప్పుడు కూడా నువ్వు ఇక్కడ నుండి వెళ్లిపోవాలని అనుకుంటున్నావా అనేసి షిన్షి అడుగుతూ ఉంటే షెన్లీ వెంటనే ఇలా చూడు, నువ్వు ఇప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నాకు బాగా తెలుసు నువ్వు ఎలాంటి కారణము లేకుండా నన్ను ఇక్కడ బంధించి ఉంచవు అనేసి, కానీ ఇప్పుడెందుకు నన్ను ఇక్కడ బంధించి ఉంచావు అని షెన్లీ అడుగుతూ ఉంటే షిన్షి వెంటనే రీజన్ ఉంది అని నీకు అర్థమైంది కదా, ఇంకేం జరిగినా నేను చూసుకుంటాను అనేసి షిన్షి అక్కడి నుండి బయటకు వెళ్లిపోతున్నాడు. షిన్షి వస్తూ ఉన్నప్పుడు కరెక్ట్ గా ఆపోజిట్ లో స్వర్గరాణి షిన్షి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్లీజ్ మా షెన్లీని వదిలేయండి అని అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు షెన్లీ ఇక్కడ ఉండడమే సేఫ్ అని షిన్షి అంటూ ఉంటే ఏమి, ఎందుకు అనేసి రాణిగారు అడుగుతూ ఉన్నారు. ఏంటి ఎందుకా, ఎందుకంటే ఫూషంగ్ షెన్లీ కోసం వెతుకుతూ ఉన్నాడు, చివరి ఆయుధాన్ని వెతుకుతున్నాడు, అది మాత్రం వాడికి దొరికింది అంటే ఇంకా అతన్ని ఎవ్వరూ ఆపలేరు, ఆ ఆయుధం షెన్లీనే అని అంటూ ఉంటే షెన్లీ గురించిన నిజాలంతా మీకు తెలిసిపోయిందా అనేసి రాణిగారు షాక్ అయిపోతున్నారు. ఆదిదేవుడు గారి దగ్గర ఏది దాచలేమని మీకు తెలియదా అనేసి షిన్షి అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇక్కడేమో షెన్లీ నెక్స్ట్ ఏం జరిగింది అనేసి చూస్తూ ఉంది. అప్పుడు కొన్ని డేస్ తర్వాత మళ్ళీ లూమింగ్ లియో దగ్గరికి వచ్చి లియోని అటాక్ చేస్తూ ఉన్నాడు. లియో పెయిన్ తో బాధపడుతూ ఉంటే అదంతా ఫెంగ్లై చూసేస్తున్నాడు. ఫెంగ్లై కోప్పడ్డాన్ని లూమింగ్ చూసేసి ఓహో స్విచ్ ఇక్కడేస్తే బల్బ్ అక్కడెలుగుతుందా అనేసి లియోని మళ్ళీ కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటే ఫెంగ్లై లియో ముందరికి వచ్చి నిలబడుకుని నన్ను దాటి నువ్వు లియో దగ్గరికి వెళ్ళలేవు అనేసి అంటూ ఉన్నాడు. ఫెంగ్లై పవర్స్ ని చూసి లూమింగ్ షాక్ అయిపోతున్నాడు. ఇది చీమై పవరే, వీడి చీమైలన్నిటికీ రారాజు, వీడు నా పక్కనే ఉంటే నేను ఆ చీమైలన్నిటినీ కంట్రోల్ చేయగలను అని అంటూ ఉన్నాడు. ఫెంగ్లై అంతలో ఒక ఫైర్ బాల్ ని పంపించి ఆ లూమింగ్ ని చంపడానికి ట్రై చేస్తున్నాడు. లియో వెంటనే వద్దు, అతన్ని ఏమీ చేయకు అని అరుస్తూ ఉంటే పోతే పోని పాపం అనేసి ఫెంగ్లై వెంటనే ఆ ఫైర్ బాల్ ని వెనక్కి రప్పించేస్తున్నాడు. చచ్చిపోతాము అనే భయం కూడా లేకుండా లూమింగ్ ఇది ఎంత హ్యాపీ న్యూస్, వీడే చీమైలన్నిటికీ రారాజు,
ఇతను ఉన్నంత వరకు ఆ చీమలన్నిటినీ కంట్రోల్ చేయవచ్చు అని అంటూ ఉంటే అలా కాదు అనేసి లియు ఫెంగ్లై చేతిని పట్టుకొని మాట్లాడడం స్టార్ట్ చేస్తూ ఉంది. నువ్వేం మాట్లాడుతున్నావు? వాడు నీ మాటని కంప్లీట్ గా వింటున్నాడు. నువ్వు చెప్పిందంతా పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు కదా, ఇంక నుండి వీడు నీతో ఉండకూడదు. నేను నా ప్లేస్ లో ఉంచుకొని నేను అతన్ని జాగ్రత్తగా చూసుకుంటాను అనేసి ఒక పవర్ ని వదులుతున్నాడు. ఫెంగ్లే ఆ పవర్ ని తట్టుకోలేకపోతున్నాడు. అతని చెవిలో ఎవరో అరుస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. తల అంతా పేలిపోయేలాగా ఉంది. నాకు నొప్పిగా ఉంది అనేసి ఫెంగ్లే అరుస్తూ ఉంటే వాడినేమీ చేయకండి, ప్లీజ్ వదిలేయండి అనేసి లియు ఏడుస్తూ ఉంది. లియు నిన్నిప్పుడేం చేస్తానో చూడు అనేసి లియు గొంతు పట్టుకుని నొక్కుతూ ఉన్నాడు. లూమింగ్ ఫెంగ్లేని చూసి లియుని చంపకుండా వదిలిపెట్టాలి అంటే నువ్వు ఇప్పుడు నాతో రావాలి, అర్థమవుతుందా అని అంటూ ఉన్నాడు. తననేమీ చేయకు, నేను నీతో వస్తాను అనేసి ఫెంగ్లే అంటూ ఉన్నాడు. లియును పక్కకు తోసేసి ఫెంగ్లేని అక్కడి నుండి లూమింగ్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఫెంగ్లేని ఒక రూమ్ లో బంధించేసి ఒక అతన్ని లోపలికి పంపించి ఇతన్ని నువ్వు ఇప్పుడే చంపేయాలి అని లూమింగ్ అంటూ ఉంటే ఫెంగ్లేకి మాత్రం ఎవరిని చంపడానికి ఇష్టం లేదు. నేను ఎవరిని చంపను అని అంటూ ఉన్నాడు. కానీ వెంటనే లూమింగ్ ఫెంగ్లేకి తలనొప్పి వచ్చేలాగా ఒక మంత్రాన్ని వేసి వాడిని చంపే వాడిని ఇప్పుడు చంపుతావా లేదా అనేసి అడుగుతూ ఉంటే ఫెంగ్లేకి వేరే దారి లేదు. అతనికి తలనొప్పి ఎక్కువైపోతూ ఉంది. అతని గొంతు పట్టుకుని నొక్కుతూ ఉన్నాడు. కానీ ఎలాగో తనని తాను కంట్రోల్ చేసుకుని అతన్ని కిందకి దోసేస్తున్నాడు. కింద పడిపోయిన అతను షాక్ అయి చూస్తూ ఉన్నాడు. ఫెంగ్లే వెంటనే తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. లూమింగ్ కి అదంతా నచ్చడం లేదు. ఎందుకురా నువ్వు వాడిని చంపకుండా వదిలిపెడుతున్నావు అని తిడుతూ ఉన్నాడు. ఎందుకంటే లియు నా దగ్గర ఎవరిని చంపకూడదని చెప్పింది, నేను ఎవరిని చంపను అని అంటూ ఉన్నాడు. వీడు శుద్ధ దండగా. ఈ చీమతో ఇప్పుడు మనకి ఎలాంటి అవసరం లేదు, ఇదంతా తర్వాత చూసుకుందాము, నువ్వు వీడిని ఇక్కడే చంపేయి అనేసి గాడ్తో అంటూ ఉంటే అతనికి వేరే దారి లేక ఫెంగ్లే గుండె మీద పొడిచేస్తున్నాడు. ఫెంగ్లేకి బాగా గాయమైపోతుంది. లియు వెంటనే ఫెంగ్లేని కాపాడి తీసుకొని అడవిలోకి వెళ్లిపోతూ ఉంది. ఎవరికీ కనిపించకుండా మనం ఇక్కడ నుండి ఎస్కేప్ అయిపోవాలి, మనమిద్దరము కలిసి ఎక్కడైనా ప్రశాంతంగా ఉందాము అనేసి ఇద్దరు ఎస్కేప్ అయిపోయి భూలోకానికి వచ్చేస్తున్నారు. అక్కడ ఎవరికీ తెలియకుండా ఒక అడవిలో ఇద్దరు కలిసి జీవిస్తూ ఉన్నారు. ఒక చిన్న కుక్కపిల్లని పెంచుకుంటూ ముగ్గురు కలిసి ఒక ఫ్యామిలీ లాగా హ్యాపీగా ఉంటూ ఉన్నారు. అప్పుడు ఒకసారి లియు బయటకు వెళ్లి తిరిగి వస్తూ ఉంటే ఇలా చూడు దీనికి ఏమో అయిపోయింది అని అంటూ ఉన్నాడు. వాళ్ళు పెంచుకున్న కుక్క చనిపోయినట్టు ఉంది. దానినే ఇప్పుడు చూపిస్తూ ఉన్నాడు. వెంటనే లియు ఆ కుక్క చనిపోయింది అని అంటూ ఉంది. చనిపోవడం అంటే ఏంటి అని ఫెంగ్లై అడుగుతూ ఉంటే ఇంక మీదట ఇది కళ్ళు తెరవలేదు, ఊపిరి పీల్చుకోలేదు, మనం ఇంకా దాన్ని చూడలేము అని అంటూ ఉంటే నీకు కూడా ఇలా జరుగుతుందా అనేసి ఫెంగ్లై అడుగుతూ ఉన్నాడు. ఇది అందరికీ జరుగుతుందిరా, నాకు కూడా జరుగుతుంది అని లియు అంటూ ఉంటే లేదు నీకు ఇలా జరగకూడదు, నేను అలా జరగనివ్వను అనేసి ఫెంగ్లై బాధపడుతూ ఉన్నాడు. లియు అతన్ని తీసుకుని వెళ్లి వాటర్లో నిలబెడుతుంది. ఇలా చూసావా ఇప్పుడు మనము వాటర్లో బాగా తడుస్తున్నాం కదా, డ్రెస్ అంతా బాగా తడిచిపోయింది. ఇప్పుడు మళ్ళీ నీకు గాలి తగిలితే నీ డ్రెస్ అంతా ఆరిపోతుంది, నువ్వు మళ్ళీ వాటర్లో దిగితే మళ్ళీ నీ డ్రెస్ తడిచిపోతుంది. ఇదంతా కంటిన్యూ ప్రాసెస్, ఇలానే జరుగుతూ ఉంటుంది. అలానే మనం చనిపోతే ఇక్కడ నుండి దూరంగా వేరే ప్లేస్ కి వెళ్లిపోతాము, ఆ ప్లేస్ లో మనం ఇద్దరము మీట్ అవుదాము అని అంటూ ఉంటే ఫెంగ్లై వెంటనే అది ఏ ప్లేసు అని అడుగుతున్నాడు. మనము ఎక్కడి నుండి అయితే వచ్చామో అక్కడికే వెళ్లిపోతాము, అక్కడ కూడా మనమిద్దరము మీట్ అవుదాము, నువ్వేం బాధపడుకో అని లియు అంటూ ఉంది. ఇక్కడేమో షెన్లీ అదంతా చూసేసి నెక్స్ట్ ఏమవుతుంది అనేసి చూస్తూ ఉంది. అప్పుడక్కడ లియు ఫెంగ్లై ఇద్దరు హ్యాపీగా జీవిస్తూ ఉండడాన్ని లూమింగ్ కనిపెట్టేసి అక్కడికి ఒక చీమైని పంపిస్తున్నాడు. ఆ చీమై ఫెంగ్లైని చంపడానికి వస్తూ ఉంది. ఫెంగ్లై తన పవర్స్ ని యూజ్ చేసి ఆపుతూ ఉంటే లూమింగ్ అక్కడికి వచ్చి ఆ లియుని పట్టుకుని తనలో నెగటివ్ ఎనర్జీస్ ని పంపిస్తూ ఉన్నాడు. ఎలా అయినా లియుని కాపాడాలి అనేసి కోపం వచ్చి ఫెంగ్లై చీమైలకి గాడైపోతున్నాడు. ఇలారా నా ముందుకొచ్చి నిలబడు అనేసి చీమైని అంటూ ఉంటే ఆ చీమై వెంటనే అతను చెప్పినట్టే చేస్తూ ఉంది. ఆ నెగటివ్ ఎనర్జీని బ్లాస్ట్ చేసేస్తున్నాడు. అప్పుడు లియు మైకంలోకి వెళ్లిపోతుంది. ఫెంగ్లై లియుని పట్టుకుని నీకేం కాలేదు కదా అని అడుగుతూ ఉంటే నాకేం కాలేదు అని లియు అంటూ ఉంది. తనని తీసుకుని ఫెంగ్లై ఇంటికి వెళ్లిపోతున్నాడు. నాకేదో బాధగా ఉంది అని లియు అంటూ ఉంది. అప్పుడు చాలా చీమైలు ఆకాశంలో ఎగురుతూ ఉంటే ఈ లోకం నెగటివ్ ఎనర్జీతో బాధపడబోతుంది అనేసి లియు ఫీల్ అవుతూ ఉంది. మనం ఏం చేయలేము అనేసి ఫెంగ్లై తనని తీసుకుని ఇంటికి వెళ్లిపోతున్నాడు. ఫెంగ్లై నిద్ర నుండి లేచి చూస్తూ ఉంటే లియు మన ప్రజలంతా ఇబ్బంది పడుతూ ఉన్నారే అనేసి బాధపడుతూ ఉంది.
అదంతా చూస్తూ ఉంటే ఫెంగ్లేకి కాస్త బాధగా ఉంది. తను ఇంతగా బాధపడుతుంది, తన కోసం నేనేం చేయలేకపోతున్నాను అనేసి బాధపడుతూ ఉన్నాడు. కరెక్ట్గా అప్పుడు వాటిని అంతం చేయడానికి షిన్షి అక్కడికి వస్తున్నాడు. వచ్చి అక్కడున్న నెగటివ్ ఎనర్జీస్ అంతా అంతం చేస్తూ ఉన్నాడు. అప్పుడు కింద రాణిగారు అలానే పక్కన కొంతమంది జనరల్స్ అందరూ నిలబడుకొని ఏం చేసేది, ఆదిదేవుడు ఇక్కడికి వచ్చి వీటన్నిటినీ క్లియర్ చేసినా కూడా ఆ 5th ఎలిమెంట్ ఒకటి ఉంది కదా, ఆ పంచభూతాల్లో 5వ వాటిని కూడా కంప్లీట్ గా కంట్రోల్ చేస్తేనే ఇవి బయటకు రాకుండా ఉంటాయి. ఫైనల్ గా ఆ ఫైర్ సీల్ ఉంది కదా, అది ఎక్కడుందో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే రాణిగారికి దాని గురించి బాగా తెలిసినట్టు ఉంది. దాని గురించి ఏదో థింక్ చేస్తూ ఉన్నారు. ఇక్కడేమో లియు డల్గా కూర్చొని ఉంటే ఫెంగ్లై తనకి కుక్ చేసి పెడుతూ ఉన్నాడు. అప్పుడు అక్కడికి స్వర్గరాణి వస్తున్నారు. లియు నేను నీతో పర్సనల్ గా మాట్లాడాలి అని అంటూ ఉంటే ఫెంగ్లై బయటకు వెళ్ళిపోతున్నాడు. ఇలా చూడు, పంచభూతాల్లో ఆ 5th ఎలిమెంట్ అదే ఫైనల్ సీల్ దాన్ని ఆదిదేవుడు గారు ఇంకా అంతం చేయలేదు. కాబట్టి మనమంతా ఇలా సేఫ్టీ సెక్యూరిటీ లేకుండా బ్రతుకుతున్నాము. ఆ 5th సీల్ ని మనం కన్ఫామ్ గా క్లోజ్ చేసి తీరాలి అని అంటూ ఉన్నారు. దానికి మనమేం చేయగలము, దానికి ఏమైనా మార్గం ఉందా అనేసి లియు అడుగుతూ ఉంది. ఆ 5th సీల్ ఏంటో నీకు అర్థం కాలేదా? ఫీనిక్స్ పక్షి రెక్క నుండి సృష్టించబడిన ఫెంగ్లేనే ఆ సీల్. వాడిని యూజ్ చేసి దాన్ని క్లోజ్ చేయగలము. కాబట్టి వాడిని అంతం చేయాలి అని రాణిగారు అంటూ ఉంటే లియుకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీరేమంటున్నారు అన్నట్టు చూస్తూ ఉంది. ఈ మ్యాటర్ గురించి నేను ఎవ్వరి దగ్గర చెప్పలేదు, దీన్ని నువ్వే డిసైడ్ చేయాలి, కాబట్టి నేను నీ దగ్గర ఈ మ్యాటర్ చెప్తున్నాను అనేసి మాస్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. లియు కూర్చొని ఏడుస్తూ ఉంది. ఇదంతా బయట నిలబడుకుని ఫెంగ్లై వినేస్తున్నాడు. కాసేపు అలానే సైలెంట్ గా నిలబడుకుని ఉన్నాడు. లియు బాగా ఏడ్చేసి బయటకు రావడాన్ని గమనించేస్తున్నాడు. లియు నేను నీకేమైనా హెల్ప్ చేయాలా, నేను చేయాల్సిన హెల్ప్ ఏమైనా పెండింగ్ ఉందా అని అడుగుతూ ఉంటే నువ్వు మాత్రమే చేయగలిగిన వర్క్ ఒకటి ఉంది, కానీ నువ్వు దాన్ని చేస్తే మనమిద్దరము చాలా సంవత్సరాల వరకు ఒకరినొకరు చూసుకోలేము అనేసి లియు అంటూ ఉంటే అది ఏం వర్క్ నో నాకు చెప్పు, నేను దాన్ని కంప్లీట్ చేస్తాను. దాని తర్వాత మనమిద్దరము మీట్ అవుతాం కదా, నేను నిన్ను మీట్ అయ్యే వరకు నువ్వు జాగ్రత్తగానే ఇక్కడ ఉంటావు కదా, నేను మళ్ళీ నిన్ను మీట్ అవుతాను, అప్పుడు మనమిద్దరం కలిసి చాలా హ్యాపీగా జీవిద్దాము. అలానే నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ జాగ్రత్తగా కాపాడు, నేను నీతోనే ఉంటాను, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను, కానీ అంతవరకు నువ్వు బాగా తిని పడుకోవాలి, నువ్వు అసలు ఏడవకూడదు, ఇదంతా నువ్వు కరెక్ట్ గా చేస్తావా అని అడుగుతూ ఉంటే లియు వెంటనే ఏమో అదంతా నాకు తెలియదు, నేను హ్యాపీగా తినగలనో పడుకోగలనో నాకు అర్థం కావడం లేదు అనేసి లియు అంటూ ఉంది. నువ్వు కన్ఫామ్ గా చేయగలవు, నీ మీద నాకు నమ్మకం ఉంది అనేసి లియుని కిస్ చేస్తున్నాడు. నెక్స్ట్ అతను ఒక ఫీనిక్స్ పక్షిలాగా మారిపోయి బయటకు వస్తూ ఉన్నాడు. అప్పుడు షిన్షి ఏదో మంత్రవలయాన్ని వేస్తూ 5th సీల్ అదే ఆ ఫైర్ సీల్ ని చూస్తూ ఉన్నాడు. షిన్షి ఫెంగ్లై ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉండిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.